అమెరికా మరికొన్ని రోజుల్లో ఇరాన్పై యుద్ధం చేయడానికి సిద్ధమైపోతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా ఇరాన్పై దాడి చేస్తే దాని ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేయడం అంత తేలికైతే కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా బలగాలకి ఇరాన్పై యుద్ధం చేయమని ఆదేశిస్తే దాని వలన కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇరాన్పై అమెరికా చర్యలు ఎలా ఉండవచ్చు? వాటి పరిణామాలు, ఇరాన్పై అమెరికా చర్యలు మరియు పరిణామాలు ఎలా ఉండవచ్చు? అమెరికా వైమానిక నావిక దళాలు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలపై అమెరికా దాడి చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు మాత్రం ఖచ్చితంగా చేయగలదు. ఈ దాడులు జరిగితే ప్రభుత్వం పతనానికి దారితీస్తే చివరకు ఇరాన్ నిజమైన ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఈ దాడులు జరిగితే ప్రభుత్వం పతనానికి దారితీస్తే చివరకు ఇరాన్కు నిజమైన ప్రజాస్వామ్యం అయితే లభిస్తుంది. ఇరాన్ విషయానికి వస్తే ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడనైతే కొనసాగిస్తుంది. ఇది ఎక్కువ మంది ఇరాన్ ప్రజలను సంతృప్తిపరచదు. కానీ పశ్చిమాసియా అంతటా హింసాత్మకమైన మిలిషియాలకు దాని మద్దతు తగ్గించాల్సి ఉంటుంది. అయితే రిపబ్లిక్ నాయకత్వం 47 సంవత్సరాలుగా తన విధి విధానాలనైతే మార్చలేదు, స్థిరంగా ఉంది, మార్పుకైతే స్వాగతించలేదు. అయితే ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ అయితే నిరసనల ఆధారంగా తెలుస్తుంది. కొన్నేళ్లుగా జరుగుతున్న కొత్త నిరసన కార్యక్రమాల వల్ల ప్రభుత్వం బలహీనపడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇరాన్లో ప్రభుత్వానికి ప్రజల ఆదరణ అయితే లేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రజలు చేస్తున్న అక్కడ నిరసన కార్యక్రమాల ద్వారా ఇదైతే కనిపిస్తుంది. కొన్నేళ్లుగా ప్రభుత్వానికి నిరసనగా కొత్త నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని అయితే బలహీనపరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటివి ఎన్ని నిరసనలు చేసినప్పటికీ ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగించగల విస్తృతమైన భద్రతా యంత్రాంగం అయితే ఇరాన్ దగ్గర అయితే ఉంది. ఎన్ని నిరసనలు చేసినా ప్రభుత్వాన్ని మాత్రం పడగొట్టలేకపోయాయి. ప్రస్తుత పాలకులు అధికారాన్ని నిలుపుకోవడం కోసం అపరిమితమైన బలప్రయోగం క్రూరత్వానికైతే పాల్పడుతున్నారు. అయితే అమెరికా ఇరాన్పై దాడి చేస్తే తర్వాత తలెత్తే గందరగోళంలో ఇరాన్ బలమైన సైనిక ప్రభుత్వం పాలించే అవకాశం ఉంటుంది. అమెరికా మాపై దాడి చేస్తే మేము అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మేము దేనికైనా తెగిస్తామని చెప్పేసి ఇరాన్ అంటుంది. అమెరికా స్థావరాలు గల్ఫ్లోని అరేబియా సముద్రం వైపు ముఖ్యంగా బెహ్రీన్ ఖరత్లో ఉన్నాయి. అయితే ఇరాన్ అనుకుంటే అమెరికా దాడిలో భాగస్వామిగా భావించే జోర్డాన్ వంటి దేశంలోనైనా కీలకమైన సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు. అయితే 2019లో సౌదీ అరామ్కో పెట్రోకెమికల్ స్థావరాలపై విధ్వంసకరమైన క్షిపణుల డ్రోన్లతో దాడి జరిగింది. దీనికి ఇరాక్లోని ఇరాన్ మద్దతు ఉన్న మలేషియాలే కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇరాన్ క్షిపణులు తామెంత తేలికపాటి లక్ష్యంగా ఉన్నాయో ఈ దాడులు సౌదీకి తెలియజేశాయి. అయితే గల్ఫ్లోని అరబ్ పొరుగు దేశాలైన ఇరాన్, అరబ్ పొరుగు దేశాలు ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలు అయిపోయాయి. అమెరికా తీసుకునే ఈ సైనిక చర్యల వల్ల తమకు ఎదురుదెబ్బ తగలవచ్చుననే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం నుంచి ప్రపంచ షిప్పింగ్, చమురు సరఫరాలకు ముప్పు కలిగించే స్థితిలో ఇరాన్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హల్మజ్ జలసంధి కీలకమైనది. చమురు ఉత్పత్తులలో 20-25% రవాణా ఏటా ఈ మార్గంలోనే కొనసాగుతుంది. ఇరాన్ సముద్రంలో వేగంగా మందు పాత్రలు అమర్చడం అలవాటు చేసుకుంది. ఇరాన్ ఇలా చేస్తే అది ఖచ్చితంగా ప్రపంచ వాణిజ్యం, అలాగే చమురు సరఫరాలు మరియు ధరలపై ప్రభావం అయితే తీవ్రంగా చూపుతుంది. ఇరాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లను, వేగవంతమైన టార్పెడో బోట్లను పెద్ద సంఖ్యలో ప్రయోగించడం జరుగుతుంది. అమెరికా నావికాదళం కూడా వీటన్నిటిని చాలా తక్కువ సమయంలో నాశనం అయితే చేయలేదు. గల్ఫ్లోని సాంప్రదాయ ఇరానియన్ నావికాదళం స్థానంలో IRGC నావికాదళం ఉంది. ఇరాన్ నావికా దళాలు తమ శిక్షణలో ఎక్కువ భాగాన్ని అసాధారణ యుద్ధంపై, ప్రధానంగా వాళ్ళ ప్రత్యర్థి అయిన అమెరికా నౌకాదళంపై ఫ్లిప్ టు ఫ్లీట్కున్న సాంకేతిక అన్ని మార్గాలపై కేంద్రీకరించాయి. అమెరికా యుద్ధ నౌక మునిగిపోవడం
అమెరికాకైతే చాలా అవమానకరంగా ఉంటుంది. అలాంటిది అసాధ్యమని భావిస్తే మాత్రం 2000 సంవత్సరంలో అడెన్ ఓడరేవులో ఆల్ ఖైదా అహుమభూతి దాడిలో $1 బిలియన్ విలువైన డిస్ట్రాయర్ యుఎస్ఎస్ కోల్ తీవ్రంగా దెబ్బతింది. 17 మంది అమెరికా నావికులు కూడా మరణించడం జరిగింది. సిరియా, యెమెన్, లిబియాలలో జరిగినట్టుగా గందరగోళం, ఉద్రిక్తతలు, సాయుధ పోరాటం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి ఇరాన్ విముక్తి పొందితే మాత్రం పశ్చిమాసియాలోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఖచ్చితంగా సంతోషపడతాయి. ఇజ్రాయెల్ అయితే ఇప్పటి వరకు ఇరాన్కు చాలా వరకు భారీ నష్టాలనైతే కలిగించింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సరిహద్దుల దగ్గరికి శక్తివంతమైన సైనిక దళాన్ని పంపించాలనుకుంటున్నాడా, పంపించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడా లేదా అన్నది వేచి చూడాలి.